తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ భాగాన్ని దాదాపుగా 13 భాగాలు విన్నాం. 14వ భాగంలో సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో మొదటి యాక్ట్ ఎలా స్ట్రక్చర్లో ఉందో అనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్లాట్ పాయింట్ 1 దాకా వచ్చి ఆగాం. ఈరోజు ఎపిసోడ్లో ప్లాట్ పాయింట్ 1 నుంచి మిడ్ పాయింట్ దాకా అంటే ఇంటర్వెల్ దాకా ఉండేటువంటి కథా భాగంలో ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. యాక్ట్ 2 అనేది ప్లాట్ పాయింట్ 1 నుంచి మళ్ళీ ప్లాట్ పాయింట్ 2 దాకా ఉంటుంది అని అర్థం. అంటే మధ్యలో మిడ్ పాయింట్, అంటే దాన్నే మనం ఇంటర్వెల్గా మనం భావించవచ్చు అనమాట. అంటే మొదటి హాఫ్ అన్ అవర్ అయిపోయింది, రెండో హాఫ్ అన్ అవర్ ఏం జరిగింది కథ. సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఏం చెప్పుకుంటామంటే ఈ హాఫ్ అన్ అవర్లో ఏమిటంటే ఒక 4 సీక్వెన్స్లు ఉంటాయి. ఈ 4 సీక్వెన్స్లు కథని ముందుకు తీసుకెళ్తాయి లేదా క్యారెక్టర్ యొక్కని డెవలప్ చేస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 4 సీక్వెన్స్లు ఏంటి అనేదే మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ఎపిసోడ్లు చూసేటటువంటి ప్రేక్షకులకి లేదా మన సబ్స్క్రైబర్స్కి ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క 4 సీక్వెన్స్లు పెట్టుకొని కథని ముందుకు తీసుకెళ్ళటం. మీ అందరికీ తెలుసు, సీక్వెన్స్ అంటే ఏ సిరీస్ ఆఫ్ సీన్స్ కనెక్టెడ్ బై ఏ సింగిల్ ఐడియా విత్ డెఫినెట్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ ఉండేదాన్ని సీక్వెన్స్ అంటామని మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని మీద కథ నడపటాన్నే సబ్ డ్రామాటిక్ కాంటెక్స్ట్ అని అంటాం. ఒక్కొక్క సీక్వెన్స్కి ఒక్కొక్క కథాంశాంతో పెట్టుకుని ముందుకు నడుపుతూ ఉంటారు. ఆ విషయాన్ని మనం మెన్షన్ చేస్తూ ఆ 4 సీక్వెన్స్లు ఏంటో అనేది ఈ రోజున మనం డిస్కస్ చేద్దాం. మనం ఎక్కడ దాకా ఆపామంటే ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఆమె కదులుతున్న రైలు తులసి ఎక్కింది. దానిలో అనుకోకుండా అదే పెట్టిలో మన శంకర శాస్త్రి గారు ఒకరికొకరు ఎదురుపడ్డారు, షాక్ తిన్నారు. అక్కడతో మనం ఆపాం. ఆ తర్వాత కూడా సన్నివేశం ముందుకెళ్తుంది. రైలు ఆగిన తర్వాత రైలు దిగుతాడు. దిగినప్పుడు అక్కడ ఆహ్వానితులు మన శంకర శాస్త్రి గారి సన్మానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ట్రైన్లోంచి దిగుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి వాద్యకారులే ఒక రకమైన నిరసన భావంతో చూపిస్తారు. సభ జరుగుతుంది. ఆ సభలో ఆయనకి గండపెండేరం తొరుగుతారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే తులసి పాత్ర ఎప్పుడు ఆయన్ని దర్శించినప్పటికీ కూడా, ఎప్పుడు సీన్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఒక్క షాట్ దర్శకుడు తప్పకుండా వేస్తున్నాడు. అదే నమస్కారం షాట్. ఎందుకని? ఆమెకి ఆయన యొక్క సంగీతం మీద, ఆయన మీద మాత్రమే భక్తి భావం ఉంది, గౌరవ భావం ఉంది అనే విషయాన్ని 1కి 10 సార్లు ఆ పాత్ర ద్వారా ప్రేక్షకుల మనసులో నాటుతున్నాడు. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆ తర్వాత ఆయన మరో సభలోకి వెళ్ళటం, ఆ సభలో కూడా విజయవంతం అవటం, ఇలా జరుగుతూ ఉండగా ఇలా 2-3 సభలు చూపిస్తారు సైలెంట్గా. మరొక చోట ఇదే పించ్ పాయింట్ అంటాం. అక్కడ తల్లి వస్తుంది. మేనమామను తీసుకుని తల్లి వస్తుంది. తల్లి వచ్చి ఒక్కసారి అంటుందన్నమాట ప్రజలందరి ముందు కూడా, ఇలాంటి వాడికి అంటే సన్మానం చేస్తారు మీరు, పెళ్లి కావాల్సిన దాన్ని లేపుకొచ్చేసాడు అంటుంది. ఆయన లేపుకొచ్చాడా? ఆమె పారిపోయేసి ఈయన లేపుకొచ్చాడని చెప్పి అభాండం వేసింది. ఆయన ఏం మాట్లాడాడు? ఆవిడ కూడా షాక్ తింటుంది. రామా రామా అని చెప్పి అమ్మాయిని తీసుకుని వెంట పెట్టుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక సీక్వెన్స్ వేస్తారండి. ఆమె సంగీత సాధన చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం శంకరాభరణం సాంగ్ని అక్కడ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఆపారు కదా, దాన్ని కంటిన్యూ చేస్తారు. ఆ సాంగ్ని అంటే ఆ పాడుతూ ఉన్నప్పుడు, ఆ గానంలో ఆమె లీనమైపోయినప్పుడు ఆ జమీందారు వచ్చి ఆమెను బలాత్కరిస్తాడండి. బలాత్కరించిన తర్వాత ఆమె అలా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక సన్నివేశం ఆమెను ప్రవోక్ చేస్తుందండి. ఏంటంటే, ఈ సంగీతం పాడుకునేవాడు నిన్నేం చేస్తాడే, నేను ఉద్ధరిస్తాడా? పో, నీ మీద నాకు మోజు తిరిగిపోయింది, ఇప్పుడు పో, వాడి దగ్గరికి ఏం పోతావో, వీడేం చేస్తాడని చెప్పి నిరసన భావంతో కాలుతో ఆ ఫోటోను తంతాడండి. అప్పుడు ఆవిడికి ఒక్కసారిగా ఆత్మాభిమానం దెబ్బతిని ఒక్కసారి లేచి ఆ పగిలిపోయిన గాజు పెంకులో ఉన్నటువంటి గాజు పెంకు తీసుకొచ్చి ఒక్కసారిగా వెనక నుంచి ఆ జమీందారుని పొడి చేస్తుందండి. పొడి చేసి అక్కడి నుంచి శంకర శాస్త్రి ఇంటికి వెళ్తుంది. ఒక్కసారి ఆయన షాక్ తింటాడండి. ఏమిటి వీడ చేతులేమో రక్తం ఉంది, అర్ధరాత్రి వచ్చేసింది, ఏమిటిలాగా? అలా వచ్చి దగ్గరకు వచ్చి అలా చూస్తున్నాడు. చూసి ఆ చేతులు, రక్తం ఉన్న చేతుల్ని ఆయన కాళ్ళకి రక్తం పూసి కాళ్ళు పాలు పట్టుకుంటుందండి. ఇక్కడ దర్శకుడు ఒక షాట్ వేస్తాడండి, క్లోజ్ షాట్.
శంకరుడే నిజంగా కళ్ళు తెరిచి ఆ నిజాన్ని చూసి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఆ భావన మనకు కలుగుతుంది. క్లోజ్ షాట్ వేస్తాడు. ఇక్కడ దాకా చూడండి. దీనిలో సబ్ డ్రామాటిక్ కాంటెస్ట్ ఏంటంటే, అత్యాచారం చేయబోయినటువంటి జమీందారుని తులసి మర్డర్ చేసి ఈయన ఆశ్రయం పొందటం అనే సబ్ డ్రామాటిక్ కాంటెస్ట్ ఇక్కడ పనిచేస్తుందండి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటానండి, చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పకుండా ఉంటాం. ఇదే మనం ఈ సినిమాల్లో, పెద్ద సినిమాలు అంటే పాత సినిమాల్లో, మంచి దర్శకులు తీసినటువంటి సినిమాల్లో గమనించవలసిన అంశం. అత్యాచారం జరిగింది, మర్డర్ జరిగింది అనే విషయాన్ని మనకంతా అర్థమైపోయింది. మళ్ళీ పాత్ర డైలాగుల ద్వారా కానీ, మరొక సన్నివేశం ద్వారా కానీ, ఎవరో మాట్లాడుకున్నట్టు కానీ మరొకటి కానీ ఏమి సన్నివేశం వేయలేదండి. ఆయనకి పాత్రకి అవగాహన అయింది. ఆ పాత్ర, ఆ స్ట్రేచర్ ఉన్న పాత్ర మనకే అవగాహన అయింది. అందుకనే తర్వాత కథ తీసుకెళ్ళాడు. అల్లు రామలింగ గారి దగ్గరికి వచ్చి శంకర శాస్త్రి పాత్ర అడుగుతుందన్నమాట, ఆమె తరపున వాదించమని. ఆమెకి నాకు ఉన్న రిలేషను భగవంతుడికి తెలుసు. నేను లోకానికి భయపడను, ఈశ్వరుడికే భయపడతాను అని ఒక మాట చెప్పి వెళ్తాడండి. ఆ తర్వాత భార్యతో డిస్కషన్ ఉంటుందండి. ఏంటండి మీరు ఇట్లాంటి కులం తక్కువ దాన్ని, గుణం తక్కువ దాన్ని ఒక కేసును వాదిస్తారా అంటుంది. అంటే ఆయన గట్టిగా అడ్డం తిరిగి మాట్లాడతాడు. 600 సరే నేను తులసి గురించి వాదిస్తాను అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నావే, రేపు పొద్దున ఎవరైనా వచ్చి నాతో మాట్లాడతారు, ఎవరైనా క్లయింట్ వచ్చి నేను వాళ్ళతో వెళ్ళిపోయినట్టేనా, ఏం మాట్లాడతావు అని చెప్పి ఆమెని సముదాయిస్తాడు. ఆ తర్వాత కేసు వాదిస్తాడండి ఆయన. తులసి తల్లికి శిక్ష పడేట్టుగా చేస్తాడు. ఆ మేనమామ క్యారెక్టర్ వచ్చి ఈవిడ మీద దౌర్జన్యం చేయకపోతే ఆయన వచ్చి అలాగా మేరు పర్వతంలాగా నిలబడతాడు. ఆ భయానికి అతను వదిలేస్తాడు. ఈ అమ్మాయి వచ్చి ఆయన ఆశ్రయం పొందుతుంది. ఆవిడ్ని తన బగ్గీలో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇది 3వ సీక్వెన్స్ అండి. అంటే దీనిలో సబ్ డ్రామాటిక్ కాంటెక్స్ట్ ఏంటంటే, కేసు వాదించి ఆమె నిరపరాధిని చేసి తన ఇంటికి తీసుకెళ్లటం అనే సబ్ డ్రామాటిక్ కాంటెస్ట్తో సీన్లన్నీ కూడా అల్లారు. ఆమె మర్డర్ చేసింది కదండి. ఆమె ఆత్మరక్షణ కోసం, తన మాన సంరక్షణ కోసం చేసినటువంటి ప్రయత్నంగా వాదించి నిర్దోషిగా రావటం, తర్వాత సమాజం వ్యతిరేకించినప్పటికి కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్లటం అనే సబ్ డ్రామాటిక్ కాంటెక్స్ట్ మీద కథ నడిచిందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న పని మనిషి, ఇప్పటిదాకా నేను ఆచారాలు అనుకునే వచ్చానమ్మా, ఇలాంటి అనాచారం చూడలేదని చెప్పి హఠాత్తుగా పని మానేసి వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల వంట వండటానికి ఇబ్బంది పడుతుంటే ఆయన సమాజం మీద చెప్తాడు, ఇది ఆచారాలు వ్యవహారాలు అనేవి మనుషుల్ని మార్చడానికి, ఉన్నతులుగా చేయడానికే కానీ అడ్డుగోళ్లు కట్టడానికి కాదు. అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు హెల్ప్ చేయొచ్చు అని చెప్పి ఆమె వంటకి ప్రోత్సహిస్తాడు. అవి తలస్నానం చేసి వంట చేస్తుంది. ఆ తర్వాత కార్యక్రమం అండి, వెంటనే మరుసటి రోజు సభకి వెళితే అక్కడ శివాలయంలో ఒక సంగీత సభకి వెళితే పక్కవాద్యాల దగ్గర నుంచి అందరూ ప్రేక్షకులు కూడా లేచి వెళ్ళిపోతారండి ఈవిడ గురించి. వెళ్ళిపోగానే ఒక్కసారి ఆర్తితో పాట పాడతాడు ఆయన శంకర శాస్త్రి. అక్కడ ఆ విషయం అర్థం చేసుకుంటుంది ఆమె. నాకు ఆశ్రయం కల్పించినటువంటి శంకర శాస్త్రి గారికి నా వల్ల చెడ్డ పేరు రాకూడదు, ఇంత గొప్ప వ్యక్తికి నేను అపకారం చేయకూడదు, నన్ను ఉపకారం చేసిన వ్యక్తి, నాకు ఆశ్రయం కల్పించిన వ్యక్తికి చెడ్డ పేరు రాకూడదని ఆ రాత్రి ఆవిడ అక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోతుందండి. ఆ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వేరే ఊరు వెళితే అక్కడ ఆమెకి కళ్ళు తిరిగినటువంటి హాస్పిటల్కి వెళ్తుంది. ఆమె గర్భవతి అనే విషయం తెలుసుకుంటుంది. తర్వాత నా బిడ్డగా పుట్టిన తర్వాత ఆ బిడ్డని మళ్ళీ మీ పాదాల దగ్గరికి చేరుస్తాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆమె వెల్లడిస్తుంది. అది వాయిస్ ఓవర్లో చెప్పిస్తారు. అంటే ఇక్కడ ఏంటండి, అత్యాచారం కేసులోంచి బయటపడ్డ తులసిని రక్షిద్దామనుకున్నాడు ఆయన, కానీ లోకం ఆయన మీద అపవాదేసింది. అసలు ఆయన ఒక ప్రతిష్టకే భంగం కలిగేటట్టుగా అయిందనమాట. తులసి తన వల్ల శంకర శాస్త్రి గారికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు అనుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, తాను గర్భవతి అనే తెలుసుకోవటం అనే సబ్ డ్రామాటిక్ కాంటెస్ట్ మీద ఇక్కడ సీన్లన్నీ కూడా నడిచాయండి. అంటే ఇప్పుడు ఆమె ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ కుర్రవాణ్ణి ఆ ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుందండి. చిన్న సీక్వెన్స్ స్టార్ట్ అవుతుందండి. తీసుకెళ్తే ఆ కుర్రవాడు ఏం చేస్తాడంటే ఆటకాయతనంతో బయట నుంచి వినపడుతున్న ర్యాప్ మ్యూజిక్కి గంతులు వేస్తాడండి. శంకర శాస్త్రి గారి చిరాకు బుట్టి వచ్చి థర్డ్ మీద చంప మీద కొడతాడు. ఆ షాక్లో మనకి ఇంటర్వెల్ పడుతుందండి. ఇక్కడ చూడండి, ఒక సన్నివేశాన్ని నుంచి మరొక సన్నివేశంలోకి ట్రాన్సిషన్ అవ్వటం కానీ, కథని ముందుకు నడపటం కానీ,
క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఉన్నతంగా తీసుకెళ్ళటం కానీ ఇలా అన్నీ కూడా ఈ సీక్వెన్స్ల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ పార్ట్ వేసుకున్నప్పుడు ఒక 4 సీక్వెన్స్లు ఉండాలి అనుకున్నప్పుడు ఆ సీక్వెన్స్ ఏ ఏ కథాంశాల మీద ముందుకు నడపాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ గనక ముందుకెళ్ళినట్టయితే మన కథ ముందుకెళ్తుంది, సినిమా కూడా జనరంజకంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గ్రహించారనే విషయం తెలుసుకుంటూ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 దానిలో ఉన్న సీక్వెన్స్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పటిదాకా నమస్కారం.